అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సులు గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఇది 1137వ కార్యక్రమం. ఇందులో ప్రముఖ వైద్యులు వారి రంగాలకు చెందిన విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం. దీన్ని సమరం గోపరాజు అనే అకౌంట్లో ఫేస్బుక్లో తెలుస్తుంది. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా చూస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు. అలాగే ఇవాళ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారు, ఆమె ఫిజియోథెరపిస్ట్, దీర్ఘకాల కోవిడ్ కేసుల్లో ఫిజియోథెరపీ. ఇప్పుడు లాంగ్ కోవిడ్ అని మనం అంటున్నాం. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వారం 10 రోజుల్లోనే ఏదో ఒకటి కాంప్లికేషన్స్ మిగిలి ఉంటున్నాయి. అది రెస్పిరేటరీకి సంబంధించి కావచ్చు, అంటే ఊపిరితిత్తులకు ఆయాసం కావచ్చు, లేకపోతే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, కాలేయానికి సంబంధించి కావచ్చు, లేదా కండరాలకు సంబంధించి కావచ్చు, లేదా నరాలకు సంబంధించి కావచ్చు. ఇట్లా రకరకాలుగా లాంగ్ కోవిడ్ అనేది ఆరోగ్యం వచ్చి ఉంటున్నాయి. మరి ఇలాంటి లాంగ్ కోవిడ్ విషయంలో, అనారోగ్యం విషయంలో ఎటువంటి ఫిజియోథెరపీ చికిత్స మనం ఇంతకు చాలామంది విన్నాం. ఈ లాంగ్ కోవిడ్లో రెస్పిరేషన్లు ఎలా చేస్తున్నారు, అలాగే బ్రెయిన్ సంబంధించి ఎలా చేస్తున్నారు, అలాగే ఈ రకంగా లివరు, కిడ్నీస్, వీటన్నిటికి సంబంధించి మనం తెలుసుకున్నాం. ఈ రోజున ఫిజియోథెరపిస్ట్ యాంగిల్లో వీటికి ఏ రకమైన చికిత్స ఉంది, ఫిజియోథెరపీ రోల్ కూడా చాలా మంది గుర్తించాలి. కేవలం ఏదో మందులనే కాదు, ది రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రీటింగ్ ఈ లాంగ్ కోవిడ్ కేసెస్ అనమాట. లాంగ్ కోవిడ్ దీర్ఘకాలంగా రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే దాని గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారు మాట్లాడతారు. అది మీరు అందరూ చూడండి, అలాగే మీరు షేర్ చేయండి. దీన్నంతనే మళ్ళీ సోమవారానికల్లా మన హెల్త్ ఛానల్లో, దాని మళ్ళీ యూట్యూబ్ ఛానల్, మన మల్టీ ఛానల్ నెట్వర్క్లో హెల్త్ ఛానల్ ఉంది కదా, ఆ హెల్త్ ఛానల్లో దీన్ని పెడుతున్నాము. అది సోమవారం డీటెయిల్గా మీకు ఉంటుంది, అది కూడా చూడడానికి గుర్తు. ఓవర్ టు డాక్టర్ సుదీప్తి వర్ధన్. అందరికీ నమస్కారం అండి. సో సమరం గారు చెప్పినట్టు లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ రీహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ పాత్ర కూడా చాలా ఉంది. సో ఇవాళ అసలు లాంగ్ కోవిడ్ అంటే ఏంటి, దానిలో ఫిజియోథెరపీ వల్ల మనం ఏం చేయగలము టు బెటర్ అనేది ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ అసలు లాంగ్ కోవిడ్ అంటే, కోవిడ్ అంటే తెలుసు, లాంగ్ కోవిడ్ అంటే ఏంటి అంటే, సో లాంగ్ కోవిడ్ అసలు అందరికీ ముందు అనుమానం వస్తుంది, వాట్ ఈజ్ లాంగ్ కోవిడ్ అంటే లాంగ్ కోవిడ్ అంటే ఏంటంటే వీళ్ళని లాంగ్ కోవిడ్ సఫరర్స్ ఆర్ కోవిడ్ హాలర్స్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా ఫస్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది కదా, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెగిటివ్ వస్తుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి మనకి సిమ్టమ్స్ ఉంటాయి కదా, నీరసం కానివ్వండి, జ్వరము, జలుబు, దగ్గు, లేదా విపరీతమైన ఆయాసము, ఇవన్నీ ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి, అంటే వాసన, ఇవేమి తెలియకపోవడం, ఆ అక్యూట్ ఫేజ్ కాకుండా మనకి కోవిడ్ నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, అంటే దగ్గర 2 వారాల నుంచి 16 వారాలు, 12 to 16 వారాల వరకు కొన్ని సిమ్టమ్స్, అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చినప్పుడు ఉన్న సిమ్టమ్స్ కానివ్వండి, లేదా కొత్త సిమ్టమ్స్ కానీ మనకి డెవలప్ అవుతాం జరుగుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగ్ కోవిడ్. అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలంగా మనం అవే ఇబ్బందులు పడుతున్నా, లేదా కొత్త ఇబ్బందులు, కొత్త సమస్యలు ఏమన్నా తలెత్తి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నా వాళ్ళని పోస్ట్ అక్యూట్ కోవిడ్ సీక్వెల్ అంటాము, లేదా లాంగ్ కోవిడ్ సఫరర్స్ అంటాం. ఓకే, సో ఎంతమందిలో వస్తుంది, ఓకే లాంగ్ కోవిడ్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఎంతమందిలో వస్తుంది, ఎంత సాధారణంగా వస్తుంది అంటే, ఇది ఎంత ఎక్కువ మందిలో ఉంటుందంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఈ లాంగ్ కోవిడ్ సఫరర్గా ఉంటున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 10 మందికి వచ్చింది అనుకోండి, ఆ 10 మందిలో కనీసం ఒకళ్ళు కంపల్సరిగా ఈ లాంగ్ కోవిడ్ సఫరర్స్గా ఉంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ కామన్ అనమాట. అంటే 1 in 10 అంటే యూ కెన్ ఇమాజిన్ మనకి ఎంత కామన్గా అది ఉంటుందో అనేది. కానీ మనం గుర్తించలేం, ఎందుకంటే తగ్గిపోయింది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, ఐదుగురికి వచ్చింది, తగ్గితే మిగతా 4 మళ్ళీ వాళ్ళ మామూలు లైఫ్ స్టైల్కి, వాళ్ళ మామూలు ప్రీ కోవిడ్ స్టేట్కి వచ్చేచ్చు. ఒకళ్ళు మాత్రం ఇంకా నీరసంగా ఉంది, లేదా ఇంకా చేయలేకపోతున్నాను అంటే కొన్నిసార్లు మాకు తగ్గింది, నీతో పాటేగా మాకు వచ్చింది, మాకు తగ్గింది, నీకేమైంది, నువ్వు బద్దకిస్తున్నావు, లేకపోతే నువ్వు ఇంకా ఇచ్చేస్తున్నావు అంటారు. కాదు,
దే ఆర్ లాంగ్ కోవిడ్ సఫరర్స్. అది మనం గుర్తించగలగాలి. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ అనేది ఫస్ట్లో మనం చూస్తే మనం విన్నది ఏంటంటే ఊపిరితిత్తులకి వెళ్తుంది, లంగ్స్కి వెళ్ళి తర్వాత న్యూమోనియా రావడం, తర్వాత ఫైబ్రోజ్ అయిపోవడం ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ లంగ్, మనకి ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం, అలా చివరికి వెంటిలేటర్ మీద వెళ్ళిపోవడం. అంటే మోస్ట్లీ మనం వింది ఏంటంటే ఊపిరితిత్తులకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని బాగా విన్నాము. కాకపోతే ఏంటంటే ఒక లంగ్సే కాకుండా తర్వాత వచ్చిన కోవిడ్లో గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, మోషన్స్, వామిటింగ్స్, తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ ఆర్ మెంటల్ కన్ఫ్యూజన్. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే ఇది వరకులాగా క్విక్గా ఆలోచించలేకపోవడం, అంటే కొంచెం టైం పట్టడం, అంటే టక్మని ఏమి గుర్తుకు రాకపోవడం, ఒకలాంటి ఫాగ్ అంటే తెలుసు కదా. సో మన బ్రెయిన్ అనేది చురుగ్గా ఇది వరకు పనిచేసినంత చురుగ్గా పనిచేయలేకపోవడం. సో లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ యూజువల్గా ఏంటంటే వర్సనింగ్ చెస్ట్ డిస్కంఫర్ట్, చెస్ట్లో మనకి ఒకలాంటి డిస్కంఫర్ట్ ఉన్నట్టు, తర్వాత బ్రెయిన్ ఫాగ్ చెప్పాను కదా, మనకి బుర్ర ఇదివరకు పనిచేసినంత చురుగ్గా పనిచేయలేకపోవడం, తర్వాత డిఫికల్టీ ఇన్ థింకింగ్, సో ఆలోచించడంలో ఇదివరకు తీసుకున్నంత క్విక్గా డెసిషన్స్ తీసుకోలేకపోవడం, లేదా ఎక్స్ట్రీమ్ ఎగ్జాషన్. ఇదివరకు చక్కగా ఒక 1 hour వర్కౌట్ చేయగలిగే వాళ్ళు, లేదా నుంచుని పని చేసుకోగలిగే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాలు పావు గంట అవగానే ఇంకా నుంచోలేను, నేను కూర్చొని కానీ చేసుకోలేను, లేదా కాసేపు రెస్ట్ తీసుకొని కానీ నేను నా పని కానీ ఏదైనా కంటిన్యూ చేయలేను అనేంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా PESC అంటాం, అంటే పోస్ట్ ఎక్సర్షనల్ సిమ్టమ్ ఎక్సాజర్బేషన్. పోస్ట్ ఎక్సర్షనల్ అంటే ఏదైనా ఎక్సర్షనల్ యాక్టివిటీ, ఏదైనా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మామూలుగానే మనం కొంచెం ఆయాసపడతాం, ఎవరైనా సరే కొంచెం ఆయాసం అనేది మామూలు ఎగ్జర్షన్ వల్ల ఉంటుంది. ఇదేంటంటే ఎక్సాజర్బేషన్ అంటే ఎక్కువ అయిపోవడం. మామూలుగా కొంచెం ఆయాస పడే వాళ్ళు ఏంటంటే ఒక గంట సేపు లేదా ఎక్కువసేపు కానివ్వండి, లేదా ఎక్కువ డిగ్రీతో ఆయాసం అనేది ఎక్కువ పడుతుంటారు. సో పోస్ట్ ఎక్సర్షనల్ సిమ్టమ్ ఎక్సాజర్బేషన్ అంటాం. అవేంటో చూద్దాం. సో లాంగ్ కోవిడ్లో యూజువల్గా మనం చూసే సిమ్టమ్స్ ఇవన్నమాట. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ? ఫిజియోథెరపీ పాత్ర ఏంటి? సిమ్టమ్స్ అనేవి చెప్పాం కదా. ఫిజియోథెరపీలో మనం మోస్ట్లీ ఏంటంటే వి వర్క్ ఆన్ ద టు రెడ్యూస్ ద ఈ ఎగ్జాజర్బేషన్స్, తర్వాత ఈ పోస్ట్ ఎక్సర్షనల్ సిమ్టమ్ ఎగ్జాజర్బేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడంలో, అంటే టు ఇంప్రూవ్. మనకి ఆ సిమ్టమ్స్ తగ్గుతున్నాయి అంటే ఏంటి, మనం బెటర్ అవుతున్నాము అని అర్థం అనమాట. సో ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే WHO అంటే అందరికీ తెలుసు కదా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే లాంగ్ కోవిడ్ రీహాబిలిటేషన్ షుడ్ ఇంక్లూడ్, అంటే ఆ ట్రీట్మెంట్లో రీహాబిలిటేషన్ పార్ట్లో ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇందాక చెప్పాను కదా, నలుగురు మేము బాగానే ఉన్నాం నీకేమైంది అని వేస్తాం. సో ఫస్ట్ అండ్ అలా అన్నప్పుడు కూడా ఐదో మనిషి ఎవరైతే ఉన్నారో ఈ లాంగ్ కోవిడ్ సఫరర్ వాళ్ళకి తెలియదు, నిజమే కదా వాళ్ళు తగ్గిపోయింది, వాళ్ళు బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు తగ్గలేదని అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళు లాంగ్ కోవిడ్తో సఫర్ అవుతున్నారని. సో WHO సజెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ జనాల్ని ఎడ్యుకేట్ చేయడం, దీని గురించి చెప్పడం. సో ఎడ్యుకేట్ చేస్తే ఏంటంటే మిగతా నలుగురు కూడా కంపాషనేట్గా ఉంటారు, కరెక్టే నువ్వు లాంగ్ కోవిడ్ సఫరర్వి, నీకు ఇంకా తగ్గలేదు అని చెప్పి దే విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అండ్ ఆ పర్సన్ కూడా ఏంటంటే ఓకే, సో నేను ఇంకా సఫర్ అవుతున్నాను, దాంతో నేను దీని నుంచి ఎలా బయటపడగలను, హౌ టు ఇంప్రూవ్ అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే WHO చెప్పిన ప్రకారం ఫస్ట్ ఆ పేషెంట్కి, ఆ పర్సన్కి లాంగ్ కోవిడ్ గురించి ఎడ్యుకేట్ చేయడం. అంతేకాకుండా ఈ సిమ్టమ్స్, కరెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ని తగ్గిస్తూ మిగతా ఓవరాల్ జనరల్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఫోకస్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్. సో హౌ డు ఫిజియోథెరపిస్ట్ హెల్ప్? ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది మీ సిమ్టమ్స్ మేనేజ్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తారు? సో యాక్టివిటీ మానిటరింగ్ అంటే ఇప్పుడు ఇవంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, మన రోజువారీ పనుల్లో నీరసంగా ఉన్నా, ఎక్కువసేపు మనం చేయలేకపోయినా మన రోజువారీ పనులు ఆటంకం అవుతాయి. అంటే ఇది వరకు పర్ఫామ్ చేసినట్టు ఉద్యోగంలో కానివ్వండి, పని కానీ ఏది చేయలేకపోతే ఏమవుతుందంటే ఒకలాంటి డిప్రెషన్, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో
వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద, మనం ఈ యాక్టివిటీ లెవెల్స్ మీద ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇదివరకులాగే మనం మళ్ళీ పని చేసుకోగలుగుతున్నామంటే మనకి అక్కడే సగం జబ్బు తగ్గిపోతుంది సైకలాజికల్గా. సో ఆ యాక్టివిటీ లెవెల్స్ మీద అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత అది PESC అని చెప్పాను కదా, పోస్ట్ ఎక్సర్షనల్ సిమ్టమ్ ఎగ్జాజర్బేషన్ అనేది. అది యూజువల్గా ఇదిగోండి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. సో అది ఆ ట్రిగ్గరింగ్ లేకుండా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? సో దానికి మోస్ట్లీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ కంట్రోల్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జనరల్గా ఏరోబిక్ కెపాసిటీ, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగో మన ఫిజియోథెరపీ చేపిస్తారనమాట. నెక్స్ట్, సో కార్డియోవాస్కులర్ అండ్ రెస్పిరేటరీ పారామీటర్స్. ఇప్పుడు మనం ఏదన్నా హెల్తీగా ఉన్నాము, యాక్టివ్గా ఉన్నాము అంటే ఫస్ట్ ఫంక్షన్, మన బాడీలో ఫస్ట్ ఫంక్షనింగ్ బాగుంది అనేది, అంటే ఈ ఫంక్షన్ బాగుంది అంటే మనం అంత యాక్టివ్గా, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అండ్ ఆల్సో రెస్పిరేటరీ ఫిట్నెస్, అవి రెండు మనకి బాగుంటే ఎంత వయసు వచ్చినా కానీ అంతే యాక్టివ్గా మనం ఉండగలం. సో కార్డియోవాస్కులర్ అంటే గుండె, రక్త ప్రసరణ, తర్వాత ఊపిరితిత్తుల ఏంటో చూద్దాం. ఓకే, సో అసలు యూజువల్గా ఫిట్నెస్ అంటే ఏంటి, ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఫిట్నెస్ మీద వర్క్ చేయాలి, ఎండ్యూరెన్స్ మీద వర్క్ చేయాలి. ఫిట్నెస్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్ వర్క్ని కంప్లీట్ చేయడం, ఒక ఫిజికల్ టాస్క్ని ఫినిష్ చేయడం ఫిట్నెస్ అంటాం. చూడండి, ఇట్ ఈస్ జనరల్ టర్మ్ యూస్ టు డిస్క్రైబ్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ అ ఫిజికల్ వర్క్. మరి ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఎండ్యూరెన్స్ కూడా మనం ఫిట్నెస్ కిందే కౌంట్ చేస్తాం, కానీ ఆ ఫిజికల్ వర్క్ని ఎక్కువసేపు మెయింటైన్ చేయగలగడం అనేది ఎండ్యూరెన్స్. అంటే ఒక వాకింగ్ చేయగలగడం ఈజ్ ఫిట్నెస్. ఆ వాకింగ్ని ఎక్కువసేపు చేయగలగడం ఈజ్ ఎండ్యూరెన్స్. సో ఫస్ట్ థింగ్, మనం ఆ మనిషిని లేపి నుంచోబెట్టి ఎలాంటి సిమ్టమ్స్, ఆయాసం ఇవి లేకుండా వాకింగ్ అనేది చేయిస్తాము ఫస్ట్ థింగ్. అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది అయిన తర్వాత అదే యాక్టివిటీని ఎక్కువసేపు చేయించగలగడం ఈజ్ ఎండ్యూరెన్స్. సో ఇక్కడ మనం ఫిట్నెస్ మీద వర్క్ చేయాలి, ఆ ఫిట్నెస్ని అంటే ఎండ్యూరెన్స్ మీద కూడా మనం వర్క్ చేయాలి. నెక్స్ట్, సో మ్యాక్సిమం ఆక్సిజన్ కన్సంప్షన్. అదే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక పని చేసేటప్పుడు మన మసిల్స్, మన ఇదంతా ఎంత ఆక్సిజన్ టేకప్ చేస్తుంది మన బాడీ అనేది మన ఫిట్నెస్ లెవెల్స్ని చూపిస్తుంది. సో అది మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెజర్ చేసి చెప్తారనమాట. సో ఈ VO2 max అనేది యూజువల్గా కూడా అందరికి, కొంతమందికి తగ్గుతుంది, ఇఫెక్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితులు? వయసు వల్ల తగ్గొచ్చు, తర్వాత జెండర్ వల్ల మారొచ్చు, అంటే మగవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఆడవాళ్ళు తక్కువ ఉండొచ్చు. అండ్ తర్వాత ఏమో హెరిడిటీ వల్ల, తర్వాత ఇన్యాక్టివిటీ, ఎక్కువ కాలం ఇన్యాక్టివ్గా ఉంటే కూడా అది తగ్గుతుంది. తర్వాత డిసీజ్, సో అంటే ఒక రోగం వల్ల కూడా మనకి VO2 max అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకి VO2 max అనేది తగ్గడానికి మన కారణం ఏంటి? రోగం, డిసీజ్. అదేంటంటే కోవిడ్, రైట్? సో ఏరోబిక్ కండిషనింగ్ అండ్ డీకండిషనింగ్ అనేది అంటే చూడండి, సో దిస్ ఈజ్ ఎగ్జర్షన్ అండ్ దిస్ ఈజ్ ఫిట్నెస్ అండ్ ఎండ్యూరెన్స్. సో కోవిడ్ వల్ల ఇలా అయిపోతుంది మన గుండె అండ్ ఆల్సో ఊపిరితిత్తులు. అంటే చిన్న పనికి కూడా తట్టుకోలేకపోవడం, ఎక్కువ ఎగ్జర్షన్ వచ్చేది. అంటే మోస్ట్లీ ఎక్సర్సైజ్ టాలరెన్స్ అంటాము. ఎక్సర్సైజ్ టాలరెన్స్ తగ్గిపోతుంది బాగా, దాన్ని ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటాం. అంటే ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటే లేచి పరిగెత్తేయడం, గంటలు వర్కౌట్ చేయడం కాదు, బెడ్ మీద నుంచి లేచి కూర్చోవడం కూడా మనం ఎక్సర్సైజ్ టాలరెన్స్ కిందే చూస్తాము. లేచి కూర్చోవడం, కూర్చుని నుంచోవడం, అలాంటి చిన్నవి కూడా ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ ఆర్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ కింద మనం కౌంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, సో డీకండిషనింగ్ వల్ల వచ్చే చేంజెస్ ఇందాక చూపించాను కదా. సో ఊరికే నీరసం రావడం అవన్నీ. నెక్స్ట్, ఫిజియోథెరపిస్ట్గా ఎయిమ్స్ అండ్ గోల్స్.
ఇప్పుడు ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి ఒక ఇబ్బందితో రాగానే ఫస్ట్ చేసేదంటే అసెస్మెంట్, అంటే మొత్తం అంతా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటో నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఏంటో చూసాము, ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి వాట్ ఆర్ ఎయిమ్స్ అండ్ గోల్స్ అనేవి కంపల్సరీ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బాగా నొప్పితో వచ్చారనుకోండి, రిలీవింగ్ పెయిన్ షుడ్ బి ఆర్ మొట్టమొదటి ఎయిమ్ ఏంటంటే పెయిన్ తగ్గించడం, లేదా జాయింట్ రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో మన ఎయిమ్ ఏముంటుంది, ఒక ఫిజియోథెరపిస్ట్గా ఆ జాయింట్ మూమెంట్ రిస్టోరేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈ కోవిడ్ రీహాబిలిటేషన్లో కూడా మనము ఇందాక చూసిన సిమ్టమ్స్ అన్నిటి బట్టి ఎయిమ్స్ గోల్స్ సెట్ చేసుకుంటాం ఫిజియోథెరపిస్ట్గా. సో అవేంటి అంటే ఊపిరితిత్తులు, తర్వాత చాలామందికి విపరీతమైన దగ్గు, కఫం అది ఎక్కువ ఉండిపోవడం అది జరుగుతుంది సార్. వాటిని సెక్రీషన్స్, ఎయిర్వే సెక్రీషన్స్ అంటాం, వాటిని క్లియర్ చేసేయటం. ఎందుకు అవన్నీ మనకి అడ్డుగా ఉంటాయి. సో ఆ సెక్రీషన్స్ అన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఒకటి బ్లాక్ అవుతాయి ఎయిర్వేస్. మనకు ఒక ట్యూబ్లో బ్లాకేజ్ ఉందనుకోండి, దానిలోంచి వాటర్ ఏది సరిగ్గా ఫ్లో అవ్వదు కదా, బ్లాక్ అయిపోతుంది. అలాగే మన ఎయిర్వేస్ కూడా ట్యూబ్సే. ఆ ట్యూబ్స్లోంచి మనకి గాలి లోపలికి వెళ్తుంది, ఆ వెళ్ళిన గాలిలోంచి ఆక్సిజన్ తీసుకుంటే మన ఆల్వియోలై అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మళ్ళీ మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అదే ట్యూబ్స్లోంచి బయటకు వచ్చేస్తాయి. సో ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుంది, సెక్రిషన్స్ ఆ ట్యూబ్స్ని బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేసినప్పుడు ఒకటి తీసుకునే గాలి శాతం తగ్గుతుంది, దానివల్ల ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయాసం అనేది వస్తుంది, ఎందుకంటే గాలి సరిగ్గా మనకి ముక్కు బ్లాక్ అయినా కూడా ఊపిరి సరిగ్గా తీసుకోలేము కదా. అలాగే ఎయిర్వేస్ బ్లాక్ అవుతాయి ఈ సెక్రిషన్స్ అనేవి ఎక్కువ ఉంటే. సో ఆ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్వే ఈ సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ కఫము, ఈ మ్యూకస్ ఏదైతే ఉందో అవి క్లియర్ ఆఫ్ చేసేయాలి. అవి క్లియర్ ఆఫ్ చేస్తే ఫస్ట్ గాలి బాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తీసుకున్న గాలి నుంచి మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్, అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది చక్కగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ లంగ్ వాల్యూమ్. లంగ్ వాల్యూమ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మన ఊపిరితిత్తు ఉంటుంది, మనం గాలి తీసుకున్నప్పుడు బలూన్లో గాలి వస్తే బలూన్ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది కదా గాలి పోగానే. మన ఊపిరితిత్తులు కూడా అంతే, గాలి తీసుకోగానే ఎక్స్పాండ్ అవుతాయి ఆ ఎయిర్ని అంతా అకామిడేట్ చేయడానికి. మళ్ళీ మనం గాలి బయటకు వదలగానే రీకాయిలింగ్ కెపాసిటీ వల్ల లంగ్స్ మళ్ళీ మామూలు దీనికి వస్తాయి. ఇప్పుడు సిటీ స్కాన్ తీస్తున్నారు, అంటే కోవిడ్ రాగానే ఫస్ట్ కొంచెం దగ్గు లేదా ఆయాసం రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిటీ స్కాన్ చేస్తున్నారు. సిటీ స్కాన్లో ఏముంటుంది, గ్రౌండ్ గ్లాస్ ఒపెసిటీస్ అనే, అంటే కొన్ని ప్యాచెస్గా ఉన్నాయి. ఆ ప్యాచెస్ ఉన్న పార్ట్లో ఏంటంటే ఫైబ్రోస్ అయిపోయింది, అంటే ఆ పార్ట్ ఎక్స్పాండ్ అవ్వట్లా, అంటే ఆ పార్ట్లో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగట్లేదు. అంటే ఏమవుతుంది, ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ మనకి కాంప్రమైజ్ అవుతుంది. సో మిగతా హెల్తీ పార్ట్ లంగ్ వాల్యూమ్, లంగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేయడం, కాంపెన్సేట్ చేయడానికి. ఇప్పుడు మనకు ఒక 10 మంది కావాలి ఒక పని చేయడానికి, కానీ మన దగ్గర లేరు, 6 ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం, మిగతా 6 కెపాసిటీ మనం పెంచుకొని 10 మంది పని చేయించాలి. అలాగే మన లంగ్లో ఏ పార్ట్ అయితే పాడైందో, ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో, ఫైబ్రోజ్ అయిందో, ఆ పార్ట్ ఆ ప్లేస్లో జరగాల్సిన గ్యాసెస్ ఎక్స్చేంజ్ మనం కాంపెన్సేట్ చేయడానికి రెస్ట్ ఆఫ్ ద లంగ్ వాల్యూమ్ని ఇంప్రూవ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ శాతం మనం తీసుకునేది సరిపోతుంది, కాంపెన్సేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అంతేకాకుండా బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేయాలి. అంతేకాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పించాలి. బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేయాలంటాం. ఇప్పుడు 2 బ్రీతింగ్ ప్యాటర్న్స్ అండి, ఒకటేంటంటే చెస్ట్తో ఊపిరి తీసుకోవడం, ఒకటేంటంటే పొట్టతో తీసుకోగలడం. సో ఏంటంటే మనం ట్రైనింగ్ ఇస్తాం. బ్రీదింగ్ కంట్రోల్ ఏంటంటే ఒకటి బ్రీదింగ్ ప్యాటర్న్, అంటే గాలి తీసుకున్నప్పుడు పొట్ట పైకి లెగడం, లేదా మళ్ళీ గాలి వదిలినప్పుడు పొట్టని లోపలికి కంట్రాక్ట్ చేయడం. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకి డయాఫ్రమ్, మన రెస్పిరేషన్కి ఇక్కడ మసిల్ ఉంటుంది, సో అది కూడా మనం ఎక్కువ ట్రైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇండిపెండెంట్ ఎక్సర్సైజెస్ లైక్ ఇందాక చెప్పినట్టు ఎయిర్వే క్లియరెన్స్ కావాలన్నాం కదా. ఎయిర్వే క్లియరెన్స్కి ఏంటంటే చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఏసీబీటీస్ అని లేదా పోస్టల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అని. ఆ టెక్నిక్స్ని ఇన్కార్పొరేట్ చేస్తాం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దట్ విల్ టేక్ అనదర్ 1 hour అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి ఫిజియోథెరపీలో. సో ఫిజియోథెరపిస్ట్గా మేము అవి చేసి ఈ బాధలు తగ్గించగలం అని చెప్పడానికి నేను మెన్షన్ చేస్తున్నాను.
నెక్స్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పొజిషనింగ్ ఇప్పుడు వెల్లికలా పడుకుంటే ఆయాసం వస్తుంది, పక్కకు తిరిగి పడుకుంటే కొంతసేపటికి మళ్ళీ ఆయాసం వస్తుంది. సో అసలు ఒక ప్రాపర్ స్లీపింగ్ పొజిషన్ అనేది వాళ్ళకి ట్రైన్ చేయాలన్నమాట ఆ పేషెంట్కి. అంతేకాకుండా ఇదిగోండి, సో ఫంక్షన్ అండ్ మొబిలిటీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ జనరల్ డీకండిషనింగ్ అండ్ ఫాల్స్. సో జనరల్ డీకండిషనింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇదివరకు చక్కగా లేచి బయటికి వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, అందరినీ కలవడం, పని చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెంసేపు బయట ఉన్న నాకు నీరసం వస్తుంది, నేను అంతసేపు ఉండలేనని ఇంట్లో కూర్చుంటారు. సో ఏమవుతుంది, బాడీ కూడా డీకండిషన్ అయిపోతుంది. సో ఆ జనరల్ డీకండిషనింగ్ అనేది కూడా ప్రివెంట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ సో ఇవి కొన్ని ఎయిమ్స్ అండ్ గోల్స్ అనమాట. సో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ చూడండి, ఫస్ట్ ఎయిమ్ ఇదేంటంటే ఇంప్రూవ్ ఫిట్నెస్, రెడ్యూస్ బ్రెత్లెస్. ఇంప్రూవ్ ఫిట్నెస్ చెప్పాను కదా, సో టు మేక్ దెమ్ ఫిట్ అంటే వాళ్ళని మనం ఇదంతా WHO పాస్ చేసింది, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఓకే ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలి, బయటికి వెళ్ళలేకపోతున్నారు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎలాంటివి ఉంటాయంటే, ఇప్పుడు కూర్చొని నుంచోడం అంటే కుర్చీలో కూర్చొని లేచి నుంచోగలగడం, అలా ఒక 10 సార్లు, అది కూడా చాలా పెద్ద ఎక్సర్సైజ్ కింద కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, చిన్నగా అంటే ఒక గ్రాడ్యువల్గా మనం వాళ్ళ ఫిట్నెస్ అనేది పెంచుతూ ఉండాలి. అది ఎలా స్టార్ట్ అవుతుంది, కూర్చొని నుంచోడంతో స్టార్ట్ చేస్తాం. సో చిన్నగా కుర్చీలో కూర్చోడం, లెగవడం, మళ్ళీ కూర్చోడం, లెగవడం, ఇలా ఇవాళ 5 సార్లే చేయొచ్చు. రేపు లేదా 2 రోజులు 5 సార్లు చేసిన తర్వాత 4వ రోజు 10 సార్లకి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో అది కూడా కౌంట్ అవుతుంది. ఏంటి కూర్చొని నుంచుంటేనే కౌంట్ అవుతుందా అంటే అది కూడా చాలా వర్క్ చేస్తుంది మన హార్ట్ మీద కానివ్వండి, లంగ్స్ మీద కానివ్వండి. సో ఇలాంటి చిన్న చేంజెస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటే చెప్పాను కదా, కూర్చొని నుంచోడం ఒకటి. తర్వాత ఏంటంటే స్పాట్ మార్చ్, అందరూ స్కూల్లో చేసే ఉంటారు. ఆన్ ద స్పాట్ మార్చ్ అనగానే ఒక దగ్గరే ఉండి మార్చ్ అంటే నడవడం, స్పాట్లో ఉండి నడవడం. సో ఇవాళ 2 నిమిషాలే నడవగలిగారు, రేపు 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు. ఒక ప్లేస్లో ఉండి 10 నిమిషాల నుంచి పావు గంట వరకు నడవగలిగినా కూడా అది చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే చిన్న బేబీ స్టెప్స్ అన్నమాట. సో కూర్చొని లెగవడం లేదా ఒక ప్లేస్లో ఉండి మార్చింగ్ చేయడం. సో ఒక ప్లేస్లో ఉండి 10 నిమిషాలు కంఫర్టబుల్గా మార్చింగ్ చేయగలిగితే నెక్స్ట్ అదే గదిలో ఒక 2 రౌండ్లు వేయడం, 3 రౌండ్లు వేయడం, తర్వాత కారిడార్ వరకు వెళ్తాం. అలా నమ్మకం వచ్చినప్పుడు ఆ పేషెంట్ మీద వాళ్ళకి నేను ఇంతసేపు నడవగలిగాను, నాకేం అవ్వలేదు అనుకున్నప్పుడు ఆ ధైర్యంతో ఏంటంటే వాళ్ళు బయటికి కూడా మళ్ళీ వాళ్ళు స్టెప్ అవుట్ చేయగలరు. సో మళ్ళీ వాళ్ళ పనులకి వెళ్తారు, సోషల్ ఫంక్షన్స్కి వెళ్తారు, అంటే సొసైటీలో లేదా ఫ్యామిలీ వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఓవరాల్గా వాళ్ళ మెంటల్ ఇది ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా స్టెప్స్ ఎక్కించి దిగించడం, సో నడవటం కూడా మనం నేర్పించేసాం. నెక్స్ట్ ఏంటి, నడవడం కంటే కూడా ఛాలెంజింగ్ ఏంటి, మెట్లెక్కి దిగడం. ఓకే, కొంతమంది 5 ఫ్లోర్స్లో ఉంటారు, లిఫ్ట్స్ ఉండవు, అప్పుడు ఏం చేయాలి, మెట్లెక్కి దిగాల్సిందే కదా. సో మెట్లెక్కి దిగడం కూడా కంపల్సరీగా ట్రైన్ చేయాలి. అంటే ఇవాళ 4 మెట్లే ఎక్కి దిగుతారు, రేపు 8 ఎక్కొచ్చు. ఇలా ట్రైనింగ్లో ఎలా ఉండాలంటే ఒక ఫ్లోర్ ఎక్కించి కంఫర్టబుల్గా ఉన్నారా లేదా చూసుకోవాలి. లేదు కొంచెం ఆయాస పడుతున్నారంటే అక్కడ కూర్చోబెట్టి కొంచెంసేపు కుర్చీ వేసి నెక్స్ట్ ఇంకో ఫ్లోర్, అలా ఆయాస పడకుండా ఎక్కువ సిమ్టమ్స్ ఎగ్జాజరేట్ అవ్వకుండా గ్రాడ్యువల్గా మనం ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కడం, ఆగడం, దిగడం. ఇవాళ ఒక ఫ్లైటే ఎక్కాము, ఒక స్టేరే ఎక్కాం, రేపు లేదా ఒక వారం అయిన తర్వాత గ్రాడ్యువల్గా 2 ఫ్లోర్లు ఎక్కుతారు. మనకి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంప్రూవ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మెట్లెక్కి దిగించడం, తర్వాత హీల్ రైజెస్ అంటాం. అంటే ఇప్పుడు మన మడాలు ఉన్నాయి కదా, ఇది మన పాదం అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు ఇలా మడాలతో లెగవడం, మళ్ళీ పాదాలు ఆనించడం. సో హీల్ రైజ్. సో టోస్ మీద ఇవి పాదం వేళ్ళు అనుకోండి, ఇలా లేచి ఇలా పైకి లేచి మళ్ళీ కిందకి, ఇలా లేచి కిందకి. సో ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ ఇవన్నీ రోజువారీ చేయాల్సింది. రోజువారీ చేసుకుంటూ ఉంటే మొత్తం బాడీ అంతా మళ్ళీ ఇట్ విల్ బి బ్యాక్ ఇన్ ప్రీవియస్ హెల్తీ కండిషన్. సో హీల్ రైజెస్ అనేవి
చేయాలి. అలాగే టో రైజెస్, ఇందాక వేళ్ళ మీద బరువు వేసి మడాలు లేపాం కదా, ఇప్పుడు మడం మీద వేసి పాదం మొత్తం పైకి లేపాలన్నమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుంటే మన కాళ్ళలో సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా కండరాల్లో కూడా శక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. తర్వాత 1 leg స్టాండ్, అంటే ఒక కాలు లేపి ఒక కాలు మీద నుంచోవడం. అలా నుంచోగలిగినప్పుడు మళ్ళీ రైట్ లెగ్ మీద, అంటే వెయిట్ అంతా ఒక కాలు మీద వేసి నుంచోవడం. ఇవన్నీ వినేటప్పుడు చాలా చిన్నగా అనిపిస్తే కానీ చేసేటప్పుడు, అంటే ఒక కోవిడ్ సఫరర్, లాంగ్ కోవిడ్ సఫరర్, ఒక సివియర్ వీక్నెస్ ఉన్న వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకసారి కూర్చొని లెగడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చిన్నవేగా అనుకోవద్దు, ఇవి చాలా పెద్ద పార్ట్ అనేవి ప్లే చేస్తాయి. సో ఒకేసారి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇది చేయకుండా ఇంట్లో నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో హీల్ రైజెస్, తర్వాత టో రైజెస్, తర్వాత వాల్ స్క్వాట్స్, గోడ పట్టుకొని కూర్చొని లెగడం. సో ఇలాంటి చిన్న చిన్నవనే, ఇవి ఎవరైనా చేయగలిగిన ఎక్సర్సైజెసే, జనరలైజ్డ్గా ప్రతి మనిషి. అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి, అవి చూద్దాం. నెక్స్ట్, సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనకి కోవిడ్ టైంలో అందరూ వినే ఉంటారు. అప్పుడు ఏ టీవీ ఛానల్ పెట్టినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో అందరం మాస్టర్స్ అయిపోయి ఉంటారు ఇళ్లలో కూర్చొని చేసేసి. అసలు జనరలైజ్డ్గా ఏం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు మనకి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మన లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికంటే ఈక్వల్ బ్రీదింగ్ అంటాం. అంటే ఇప్పుడు మనకు తెలియదు, ఈ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అంటే గాలి లోపలికి తీసుకోవడం, గాలి బయటికి వదలటం. సో ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ఇవి రెండు ఏంటంటే మనం యూజువల్గా నార్మల్గా మనం బ్రీదింగ్ తీసుకునేటప్పుడు ఎంతసేపు తీసుకుంటున్నాం అని ఎవరం కౌంట్ చేసుకోం. ఇవి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అంటే బ్రీదింగ్ కంట్రోల్, మన బుర్ర మన బ్రీదింగ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఉందని గాలి లోపలికి తీసుకోవాలనుకుంటే 3 సెకండ్లు, అంటే బుర్రలో మనం 1 2 3 అనుకుంటా గాలి తీసుకుంటాము, మళ్ళీ 1 2 3 అనుకుంటూ గాలి వదులుతాం. అంటే బోత్ ఊపిరి తీసుకునేది బయటికి గాలి వదిలేది ఈక్వల్ టైం, అంటే 2 సెకండ్లు ఊపిరి లోపలికి తీసుకుంటే 2 సెకండ్లు బయటకు వదలడం, 3 సెకండ్స్ తీసుకుంటే 3 సెకండ్స్, అంటే ఈక్వల్గా ఉండాలి. సో అలా మనం కౌంట్ చేసుకుంటే ఏంటంటే మన బ్రీదింగ్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాము. ఇలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, తెలియకుండా ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకి బ్రీదింగ్ కంట్రోల్ తెలుసు, అంటే మన మైండ్ మన బ్రీదింగ్ని కంట్రోల్ చేయగలదు. సో కొంచెం ముందుకు వాలి మన బ్రెయిన్తో మనం బ్రీదింగ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. సో అలా మన బ్రెత్స్ మీద మనకి కంట్రోల్ అనేది వస్తుంది. సో ఈక్వల్ బ్రీదింగ్. సో అండ్ ఒకటి, ఎప్పుడు ముక్కుతో గాలి తీసుకొని నోటితో గాలి వదలాలి. సో ఇప్పుడు 2 సెకండ్స్ నేను బుర్రలో కౌంట్ చేసుకున్నా, 2 సెకండ్స్ ఎక్స్పిరేషన్ అప్పుడు బుర్రలో కౌంట్ చేసుకున్నా. సో ఈక్వల్ బ్రీదింగ్ అనేది మనం చేసుకోవాలి. నెక్స్ట్, సో ప్లెజెంట్గా కూర్చొని కానీ పడుకొని కానీ మనం చేయొచ్చు. మోస్ట్లీ ఐడియల్గా కూర్చొని చేయాలి. కూర్చొని చేయలేకపోతే వెలికలా పడుకొని కూడా మనం ఇవి చేయొచ్చు. సో 4 కౌంట్స్ ఆఫ్ ఇన్హేల్, గాలి తీసుకోవడం, 4 కౌంట్స్ ఆఫ్ ఎక్సేల్. సో వీటిల్లో ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్లో గాలి తీసుకొని వదలటమే కాకుండా ఒకసారి గాలి ఊపిరితిత్తులోకి తీసుకున్నప్పుడు హోల్డ్ చేయాలి. ఊపిరి బిగపట్టం అంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి చేయకూడదు. ఈ బ్రెత్ హోల్డ్ అనేది అందరూ చేయకూడదు. మామూలు బ్రీదింగ్ అనేది అందరూ చేయొచ్చు, కానీ బ్రెత్ హోల్డ్ అనేది మీరు అందరూ చేయకూడదు. సో మీకు ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు చేయాల్సి ఉంటుంది. సో గాలి తీసుకుంటాం ముక్కుతో, గాలి చెస్ట్లో ఉన్నప్పుడు ఒక 5 కౌంట్ చేసుకుంటాం, ఊపిరి బిగపడతాం, మళ్ళీ బయటికి వదులుతాం. ఓకే, ఈక్వల్ బ్రీదింగ్ ఒకటి. తర్వాత అబ్డామినల్ బ్రీదింగ్ టెక్నిక్ ఇందాక చెప్పాను కదా. సో అబ్డామినల్ బ్రీదింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే, ఒక చెయ్యి ఈ బొమ్మలో చూపించినట్టు ఒక చెయ్యి పొట్ట మీద పెట్టుకోవడం, ఒక చెయ్యి మన ఛాతీ మీద పెట్టుకుంటాం. సో గాలి తీసుకున్నప్పుడు ఏంటంటే బలూన్ ఉబ్బినట్టు మన పొట్ట బయటికి రావాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఈ చెస్ట్ మీద, ఛాతీ మీద మనం చెయ్యి ఎందుకు పెడుతున్నామంటే అది ఎక్స్పాండ్ అవ్వకుండా చూసుకోవడానికి. అంటే మనకి చెయ్యి పెడితేనే మనకు తెలుస్తుంది ఎక్స్పాండ్ అవుతుందో లేదో అని, టు కంట్రోల్ అనమాట. సో ఇక్కడ కూడా మనం బ్రీదింగ్ని ఇందాక ఈక్వల్ బ్రీదింగ్ చూసినా, అబ్డామినల్ బ్రీదింగ్ టెక్నిక్స్ చూసినా మనం మన బుర్రతో మన బ్రీదింగ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము. సో పొట్ట మీద ఒక చేయి పెట్టుకుంటాము, ఛాతీ మీద ఒక చేయి పెట్టుకొని మనం పొట్ట
గాలి తీసుకున్నప్పుడు పైకి ఉబ్బడం, వదిలినప్పుడు లోపలికి వెళ్ళడం అనేది మనం ఫీల్ మంచి టెక్నిక్, అబ్డామినల్ బ్రీదింగ్ టెక్నిక్. నెక్స్ట్, సో ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటాం. అంటే ప్రాణాయామం మీరు వినే ఉంటారు. సో ఆల్టర్నేట్ బ్రీదింగ్ ఎందుకంటే ఇది అన్నీ కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మనం చేసేది బ్రీదింగ్ కంట్రోల్కి. మన బ్రీదింగ్ కంట్రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పినప్పుడు సడన్గా మనకు కొంచెం ఆయాసం వస్తుంది, వచ్చినప్పుడు లేదా ఏదైనా పని చేసాము ఆయాసం వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం మన బుర్రతో మన బ్రీదింగ్ని కంట్రోల్ చేయడానికే ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ ట్రైనింగ్ అనమాట. సో ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్లో ప్రాణాయామం మీకు తెలిసే ఉంటుంది. సో ఒక నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాం ఒక వేలుతో, లెఫ్ట్ నాస్ట్రిల్తో గాలి తీసుకొని అది మూసి రైట్ నాస్ట్రిల్తో మళ్ళీ గాలి వదులుతాం అనమాట. సో ఆల్టర్నేట్గా ఒక ముక్కు రంధ్రంతో గాలి తీసుకొని అది క్లోజ్ చేసి ఇంకో ముక్కు రంధ్రంతో గాలి వదలటం. దీనివల్ల ఏంటంటే మనం సరిపడినంత గాలి తీసుకుంటాము, బ్రీదింగ్ కంట్రోల్ అనేది కూడా మనం నేర్చుకుంటాము. సో ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ ఒకటి. నెక్స్ట్ స్కల్ షైనింగ్ బ్రీదింగ్ అంటాం. అంటే కపాల్భట్టి అని వింటుంటారు కదా, ఇవన్నీ ఏంటంటే సో ఒక గట్టిగా డీప్ బ్రెత్ తీసుకొని ఇన్స్టాల్మెంట్స్లో వదిలినట్టు, సో గాలి తీసుకొని గట్టిగా అని ఒక 3 counts ఆర్ 5 counts ఊపిరి వదిలేసి మళ్ళీ కొంతసేపు ఒక 2 seconds 5 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోర్స్ఫుల్గా మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి వదిలేస్తున్నాము. సో దీంట్లో కూడా ఏంటంటే బ్రీదింగ్ కంట్రోల్, మనకి బ్రీదింగ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రీదింగ్ కంట్రోల్కి ఇవి చూస్తాం. సో దిస్ ఈజ్ స్కల్ షైనింగ్ బ్రీదింగ్ ఆర్ కపాల్భట్టి. నెక్స్ట్ మైండ్ఫుల్ బ్రీదింగ్ ఒకటి, స్ట్రెస్, నెక్స్ట్ ఏంటంటే కొంచెం డిప్రెషన్, క్లినికల్ యాంగ్జైటీ ఇవి ఉంటాయి. సో అవి కంట్రోల్ చేసుకోవడానికి మైండ్ఫుల్ బ్రీదింగ్ అనమాట. అంటే ప్రశాంతంగా ఒక పీస్ఫుల్గా కూర్చోవడం, సో ప్రశాంతంగా ఒక ప్లేస్లో కంఫర్టబుల్గా కూర్చొని ఓన్లీ మన బ్రీదింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం. అంటే గాలి మన కాన్సన్ట్రేషన్ అంతా మన ఊపిరి మీదే తీసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల, ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకటి బ్రీదింగ్ కంట్రోల్ అండ్ మామూలుగా తీసుకునే దానికంటే కూడా డీప్గా బ్రీదింగ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ మనం లోపలికి తీసుకుంటాం. సో ఆక్సిజన్ అనేది మనకి బ్రెయిన్కి వెళ్తుంది, అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళి మనల్ని అంటే మన బ్రెయిన్ కానివ్వండి, ఆక్సిజన్ అనేది మన కణాలకి ఆహారం లాంటిది. సో ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రెష్గా ఇంకా యాక్టివ్గా మనకి ఉంటుందన్నమాట. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవి, ఈ 5 బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ లేవగానే మన రొటీన్లో అలవాటు చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన లంగ్స్ ఇవన్నీ యూజువల్గా వేర్ అండ్ టేర్ అనేది మామూలు, ఇంకే వయసు పెరిగే కొద్దీ మనం మన బాడీని ఎంత చక్కగా చూసుకుంటామో అంత ప్రొలాంగ్గా అది హెల్తీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న ఎక్సర్సైజ్, కూర్చొని లెగడం, స్పాట్లో మార్చేయడం, లేదా హీల్స్ రేస్ చేయడం, టోస్ రేస్ చేయడం, ఒక కాలు మీద ఉంచడం, కొంచెం వాక్ చేయడం, తర్వాత స్టెప్స్ ఎక్కి దిగడం, వాటితో పాటు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేవి కూడా లైఫ్ స్టైల్లో మనం చేసుకుంటే కనుక వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ మెనీ వేస్, ఫిజికల్గా అండ్ ఆల్సో మెంటల్గా. ఓకే, నెక్స్ట్ సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పాం కదా. సో వాటి ఇది ఏంటి అంటే, సో అదే ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఫంక్షన్, కార్డియోవాస్కులర్ ఫంక్షన్, పల్మనరీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ టైప్స్ ఆఫ్ బ్రీదింగ్. నెక్స్ట్ సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్, వాటితో పాటు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటాం. సో ఇన్సెంటివ్ స్పైరోమీటర్లో 3 balls ఉంటాయి. మనం ఎంత గట్టిగా ఊపిరి పీల్స్తే ఈ 3 balls పైకి లెగుస్తాయి. అలాగే దాన్ని రివర్స్లో పెట్టి గాలి ఊదితే బాల్స్ పైకి లెగుస్తాయి అనమాట. సో అదేంటంటే మనకి ఒక ఆటలాగా కూడా ఆడతాము. అంటే ఆ బాల్స్ లేపాలి అన్న దీంతో ఎక్కువ ఫోర్స్ఫుల్గా మనం బ్రీదింగ్ తీసుకుంటాం. సో వీఆర్ మన లంగ్స్కి, మన ఊపిరితిత్తులకి మనం ఒక ఎక్సర్సైజ్ అనేది ఇస్తున్నాం. సో ఇన్సెంటివ్ స్పైరోమీటర్ దొరకని పక్షంలో ఏం చేయొచ్చు, బలూన్స్ ఊదొచ్చు, లేదా క్యాండిల్స్ ఉంటాయి కదా, క్యాండిల్స్ వెలిగించుకొని 10 క్యాండిల్స్ పెట్టుకొని వెలిగించుకొని ఆ క్యాండిల్స్ ఆర్పటం. సో ఇలాంటి చిన్న చిన్నవి చేయొచ్చు. తర్వాత
ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానివ్వండి, మళ్ళీ ఫంక్షన్ ఇంప్రూవ్ కానీ నెమ్మదిగా సైక్లింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, లేదా చిన్న నియా టెక్నిక్స్ అంటే నాన్ ఇంపాక్ట్ ఏరోబిక్స్, చైర్లో కూర్చొని చేసే ఏరోబిక్స్ కూడా ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న ఏరోబిక్ ఎక్సర్సైజెస్కి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. సో వన్స్ ఆ స్టేజ్ దాకా ఇందాక చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకొని బయటకు వెళ్ళగలిగి మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ అండ్ మోస్ట్లీ ప్రోన్ లయింగ్ అనేది మనం బాగా విన్నాము, చూసాము కోవిడ్లో. సో ప్రోన్ లయింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రోన్ లయింగ్ అంటే బోర్లా పడుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోన్ లయింగ్ చూడండి ఇక్కడ. సో పిల్లోస్ పెట్టుకొని ఛాతీ కింద 2 పిల్లోస్, ఇక్కడ పాదం కింద అండ్ తలకి సపోర్ట్ ఒక పిల్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు మనం మామూలుగా బోర్లా పడుకున్న దానికి ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుంది, మన బ్యాక్ ఇలా స్ట్రెచ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్, మన థొరాసిక్ క్యావిటీలో ఉండే లంగ్స్ ఇలా విచ్చుకుంటాయి, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కువ స్పేస్ ఉంటుంది వాటికి ఎక్స్పాండ్ అవ్వడానికి. అండ్ ఆల్వియోలార్ ఫంక్షన్ అంటే మనకి ఊపిరితిత్తుల్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందో ఆ ఆల్వియోలై కూడా కొంచెం విచ్చుకుంటాయి. సో బోర్లా పడుకుంటా అంటే మామూలుగా ఉట్టి బోర్లా పడుకోవడం కాదు, ఇలా పిల్లోస్ అనేవి పొజిషనింగ్ చేసుకోవాలి. సో మన మెడ కింద నుంచి పొట్ట వరకు 2 పిల్లోస్ మీద అంటే ఎత్తుగా ఇలా ఉండాలన్నమాట. సో మన బోర్లా పడుకుంటే మన బ్యాక్ ఇలా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. అలా కాకుండా పిల్లోస్ పెట్టుకున్నప్పుడు ఇలా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు మన థొరాసిక్ క్యావిటీ కూడా ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ గాలి తీసుకోవడానికి అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడానికి హెల్ప్ అవుతుంది. అందుకే ప్రోన్ లయింగ్లో కూడా పడుకోమని చెప్పారు. అది ప్రోన్ లయింగ్లో పడుకోమని కానీ ఇంకా ఎప్పుడు అలాగే పడుకోకూడదు. సో దానికి కూడా టైమింగ్స్ అంటే తిన్న వెంటనే పడుకోకూడదు, వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏమన్నా చెస్ట్ డిస్కంఫర్ట్ ఉన్నా, ప్రెగ్నెన్సీ ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో మీరు పడుకోకూడదు. మీకు సజెస్ట్ చేస్తేనే మీరు ప్రోన్ లయింగ్లో పడుకోవాలి. అది కూడా ఒక అరగంట కంటే ఎక్కువసేపు పడుకోకూడదు. అలానే ఒట్టి ప్రోన్ లయింగ్లోనే పక్కకు తిరిగినా కూడా ఆ బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రోన్ లయింగ్లో పడుకోవడం ఒక 20 మినిట్స్. నెక్స్ట్ రైట్ సైడ్ తిరగండి, ఒక 20 మినిట్స్ పడుకోండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగండి, 20 మినిట్స్ పడుకోండి. మళ్ళీ వెలుకలా పడుకోండి. సో ఇలా స్లీపింగ్ పొజిషన్స్ కూడా ఆల్టర్ చేసుకుంటూ ఉంటే హెల్ప్ చేస్తుంది. ఇది కొంచెం చూడండి. సో ఫస్ట్ ప్రోన్ లైన్లో పడుకొని పక్కకు తిరగడం, లేదా ఇలా లాంగ్ సిట్టింగ్ అంటే బెడ్కి ఆనుకొని కానీ గోడకి ఆనుకొని కానీ కాళ్ళు చాపుకొని కూర్చోవడం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగడం, మళ్ళీ బోర్లా పడుకోవడం. సో ఇలా పొజిషన్స్ కూడా మారుస్తూ ఉండాలి. చెప్పాను కదా దీనికి కూడా ప్రికాషన్స్ ఉంటాయి. పడుకోమన్నారు కదా అని బోర్లా అందరూ పడుకోకూడదు. మీకు చెస్ట్ డిస్కంఫర్ట్, రీసెంట్ ఏమైనా బైపాస్ సర్జరీస్ ఏమైనా సర్జరీస్ అయినా కానివ్వండి, లేదా ప్రెగ్నెన్సీ ఉన్నా కానివ్వండి, చెస్ట్ పెయిన్స్, యాంజైనా ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా పడుకోవడం అంత కరెక్ట్ కాదు. సో మీరు మీ డాక్టర్ని అడిగి పడుకోమంటే యూ కెన్ కంటిన్యూ. లేదా అదర్వైజ్ ఏమీ లేదు, యూఆర్ అదర్వైజ్ హెల్తీ పర్సన్, దెన్ తప్పకుండా ఇవి చేయొచ్చు. ఓకే, కానీ ప్రికాషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఏమైనా ఇబ్బంది అనిపించింది వెంటనే లేచి పొజిషన్ అనేది మార్చుకోవాలి. సో ప్రోన్ లయింగ్ కూడా దాని ఇంపార్టెన్స్ అది. అంతేకాకుండా అదిగోండి బెడ్ ఎక్సర్సైజెస్. సో యాంకిల్ పంప్స్ అంటాం. ఇక్కడ కాలు కింద దిండు పెట్టుకొని పాదాలు పైకి కిందకి అంటూ ఉంటే మన లెగ్స్ కండరాలు మనకి మన పిక్కలు ఉంటాయి కదా, పిక్కల్ని 2వ హార్ట్ అంటాం. ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనకి ఎలా బాడీకి పంపిస్తుందో మళ్ళీ మన లింఫ్ని దీన్ని మన పిక్కలే వెనక్కి హార్ట్కి పంప్ చేస్తాయి. సో ఆ ఫంక్షనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ యాంకిల్ టో మూమెంట్స్ అనేవి, తర్వాత హీల్స్ అంటే ఇలా పడుకొని కాళ్ళు దగ్గరికి లాక్కోవడం, మళ్ళీ చాపడం. తర్వాత ఇదిగోండి షోల్డర్ లిఫ్ట్స్, పడుకొని చేతులు పైకి కిందకి, బెడ్ మీద చేసే ఎక్సర్సైజ్. రోజు పొద్దున్నే లేవగానే ఇవి చేసుకొని లేవండి, మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్. తెలియకుండా ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ చెస్ట్ స్ట్రెచ్ అంటే 2 చేతులు ఇలా పెట్టడం, మళ్ళీ స్ట్రెచ్ చేసుకోవడం. అంతే. అలాగే మళ్ళీ పొట్ట మీద చేయి, ఛాతీ మీద చేయి పెట్టుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి మనం చేసుకోవడం.
ఇలాంటి చిన్న చిన్నవి ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేస్తే మనకి ఓవరాల్గా మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కోవిడ్ రీహాబిలిటేషన్లో మోస్ట్లీ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ని తగ్గించడం, తర్వాత ఓవరాల్గా జనరల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం ఈజ్ మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కేర్లన్నీ మనం తీసుకుంటూ ఉంటే మనం తప్పకుండా లాంగ్ కోవిడ్ బార్ నుంచి తప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ అండ్ మెంటల్ కన్ఫ్యూజన్ చెప్పాను కదా, వాటికి ఏంటంటే ఆక్సిజన్ సప్లై తగ్గినా కూడా మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్కి మంచిగా ఆక్సిజన్ సప్లై వెళ్తుంది అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో అవి కొంచెం మనకి రావాలి అంటే చిన్న చిన్న పజిల్స్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా అండ్ మెడిటేషన్, ఇవి మైండ్ఫుల్ బ్రీదింగ్ అన్నాం కదా, అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. సో అవన్నీ చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో స్ప్రెడ్ హోప్ నాట్ కోవిడ్. సో మీకు తెలిసిన విషయాలు మీరు అందరితో షేర్ చేసుకోండి. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా నీరసం ఇవన్నీ ఉంటే నువ్వు ఊరికే చేస్తున్నావు, మాకు తగ్గిపోయింది, మీకంటే మేము వయసులో పెద్దవాళ్ళం అలా అనటానికి వీల్లేదు. మీకంటే చిన్నవాళ్ళైనా కోవిడ్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ సఫర్ అయ్యి వాళ్ళు తక్కువ సఫర్ అయినా తర్వాత వాళ్ళకి లాంగ్ కోవిడ్ బారిన పడి వాళ్ళు డిటీరియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఎవరన్నా ఇంకా నాకు ఇంతకాలం ఈ కోవిడ్ వచ్చి నాకు నీరసం తగ్గలేదంటే ఊరికే చెప్తున్నారు అనుకోవద్దు. దే మైట్ బి అ లాంగ్ కోవిడ్ సఫరర్. సో వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయండి. అవునా దీని గురించి విన్నాము లాంగ్ కోవిడ్ అంటారంటే మీరు వెళ్ళి మీ డాక్టర్నో ఫిజిషియన్నో లేదా ఫిజియోథెరపిస్ట్నో కలిస్తే మీకు హెల్ప్ అవుతుందని మీరు 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో స్ప్రెడ్ హోప్ నాట్ కోవిడ్. థ్యాంక్ యూ. సో కోవిడ్ ప్రోటోకాల్స్, మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుజీత్ వర్ధన్. చాలా చక్కగా చాలా వివరంగా అయిపోయింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు అసలు లాంగ్ కోవిడ్ ఉండాల్సిన పని లేదు. మామూలుగా కూడా ఈ రంగా ఎక్సర్సైజ్ ఏ అనారోగ్యం వచ్చినా సరే ఇలా చేయడం, అందులో ముఖ్యంగా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కోవిడ్ ప్రతి వాళ్ళకి కొద్దిగా మిగిలే ఉంటున్నాయి కాంప్లికేషన్స్, ముఖ్యంగా రెస్పిరేటరీ కాంప్లికేషన్ ఉంటాయి తప్పకున్నాను. అంచేత కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ మొత్తం తప్పనిసరిగా ఇవాళ ఈమె చెప్పినటువంటి ఆ ఎక్సర్సైజ్ పాటించినట్లయితే చాలా మంచి ఆరోగ్యంతో ఉంటారుగా ఉంటారు. అంచేత తప్పని కోరుతూ ఎవరు ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ ఎవరు అడగలేదు, ఎందుకంటే అసలు అంత క్లియర్గా చెప్పారు, ఎవరికి డౌట్స్ రాకుండా. ఈ కొన్ని వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరికైనా అంటే డౌట్స్. చాలా బాగా చెప్పారు. మేము తెలియని వాళ్ళు కూడా అందరూ మేము ఇట్లా అనుకొని మీకు చూసి మేము నేర్చుకున్నాము. ఇంక మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మేము అన్నీ చూస్తాం, రివైండ్ చేసుకొని మేము సెల్ చూసుకొని నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరికి ఉన్నవాళ్ళు కూడా ఎవరికి డౌట్స్ లేవు కనుక ఇప్పుడు మారు గారు వందనం చేస్తారు. ఇది డాక్టర్ సుదీప్తి వర్ధన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది చెప్తూ ఉంటే వింటూ ఉంటే చాలా ఈజీ అనుకుంటాం. రియల్గా మనం సఫర్ అయినప్పుడు చిన్నవి కూడా చేయలేము, అవి చాలా కష్టం అవుతాయి. లేచి కూర్చోవడం అన్నారు, లేచి కూర్చోలేము. అవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్లో భాగాలే. అవి లేచి నిలబడడం కానీ నడవడం కానీ మనం ఎంత ఈజీ నడవడం గురించి చెప్పాలా అనుకుంటాం, నిజంగా చెప్పవలసిందే. నడవలేము, మనం నిజంగా సఫర్ అయినప్పుడు నడవలేము. అంచేత మనం సఫర్ అయిన వాళ్ళకి మెల్లిగా సుదీప్తి గారు చెప్పినట్టుగా ఈ ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత పెద్ద వాటికి వస్తారు. మనం మామూలుగా ఉన్నవాళ్ళం కూడా రోజు ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ అన్ని చేయడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు లేవంగానే ఆ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేసుకోవడం మనకి ఆరోగ్యానికి మంచిది. అంటే సుదీప్తి గారికి చాలా థ్యాంక్స్. ఎంత చక్కగా చెప్పారంటే చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల దాకా చాలా చక్కగా మనకి అర్థమయ్యేది చెప్పారు. అంచేత ఆవిడకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ రకంగా చెప్పినందుకు. మళ్ళీ వచ్చే వారం అంటే నవంబర్ 6వ తారీఖున డాక్టర్ శశిధర్ గారు హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, ఆయనేమో నెఫ్రాలజిస్టు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం డయాలసిస్ చేశారని. హీమోడయాలసిస్ అంటే ఏంటి, పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి, అవి ఎప్పుడు చేస్తారు ఏమిటి అన్న దాని గురించి డాక్టర్ శశిధర్ గారు మాట్లాడతారు. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.